నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే తప్పుల తడకగా ఉంది. రీసర్వే చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర వేసిన మంత్రివర్గం. వచ్చిన అవకాశాన్ని కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా నిర్వర్తించాలి. బీఆర్ఎస్ పార్టీ విప్లుగా నియమితులైన సత్యవతి రాథోడ్, వివేకానంద గౌడ్. పబ్లిక్ డొమైన్లో పెట్టని సర్వే గురించి బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటుంది. కులగణన సర్వే చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్న అద్దంకి దయాకర్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ పద్మారావు నగర్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పుల తడకగా ఉందని, లెక్కలలో స్పష్టత లేదని, అందుకే కులగణనను రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కంటే 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 62 లక్షల మంది సంఖ్య తగ్గిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్న అయోమయాన్ని తొలగించాల్సిన భద్రత ప్రభుత్వానిదేనని అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. బీసీ కులగణన స్పష్టంగా అసెంబ్లీలో చెప్పినాం. అదంతా తప్పుల తడకగా ఉన్నది. బీసీల సంఖ్యనే మొత్తం తగ్గించేసి, అది నేనే కాకుండా మేధావులు కానివ్వండి అందరూ కూడా, అంటే దగ్గర 63 లక్షల మందిని తగ్గించేసారు. వాళ్ళు ఎక్కడ పోయారు చెప్పే పరిస్థితి లేదు. 2011 సెన్సస్ ప్రకారం 3,50,00,000 చిల్లర ఉన్నారు అనేది మన జనాభా. రెండోది, సంవత్సరానికి గ్రోత్ ఉంటుంది, 13.8% గ్రోత్ ఉంటుంది. అయితే 2011 తర్వాత కేసీఆర్ గారు సకల జనుల సర్వే చేశారు 2014. అది చరిత్ర. అది ఒకటే రోజు ఒకటే దినం అందరిది సర్వే చేశారు. బట్ ఆ రోజుల్లో ఏంటంటే 3,68,00,000, అంటే 3 సంవత్సరాలకు 18 లక్షల మంది పెరిగారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న నివేదిక ఏదైతే పెట్టిందో దాంట్లో 3,54,00,000 అని పెట్టారు. 16 లక్షల మంది పార్టిసిపేట్ చేయలేదని పెట్టి, అసలు 100% సర్వే ప్రాపర్గా జరగలే. ఎవరి ఇళ్ళకు కూడా రాలేదనేది ప్రజలందరూ చెప్తారు. ఓకే, మీరు ఎవరున్న నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఎవరున్నారు ఎవరు లేరు అవన్నీ తేలిపోతే ఒకటి. రెండోది, రీసర్వే చేయమంటుంది. రీసర్వే చేయడం మూలాన కరెక్ట్ క్లియర్ కట్ పిక్చర్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే 21,600,000 చిల్లర మంది బీసీలు చనిపోయినారు అనే లెక్క చూపిస్తుంది. అదేవిధంగా ఎస్సీ జనాభా 1,78,000 మంది చనిపోయినారని చూపిస్తుంది. అదేవిధంగా ముస్లిం జనాభా 1,66,000 మంది సరే చనిపోయినారు అని చూపిస్తారు. కొత్తగా పుట్టలేదు ఎవరు. ఓసీలేమో 8% ఉన్న ఓసీలు 2014 ఆటోమేటిక్ ఇప్పుడు 15% వరకు. అంటే దాంట్లో ఓసీ ముస్లింలు 2.48, అంటే 13 పాయింట్ చేంజ్ ఏమో ఓసీలని, ఓసీలలో ముస్లిమ్స్ 2.48 అని పెరిగిందని చూపిస్తాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 8%, అంటే 2014 లెక్కల ప్రకారం ఒకటేసారి 7% ఎట్లా పెరుగుతారు? ఓకే, పెరిగింది అనుకుందాం. మరి 7% పెరుగుతారు, వాళ్ళే పెరుగుతారా? బీసీలు పెరగరా? ఎస్సీలు పెరగరా? ఎస్టీలు పెరగరా? ముస్లిమ్స్ పెరగరా? అంటే అదర్ కమ్యూనిటీస్ ఏం పెరగరు. కాబట్టి
నేను ప్రభుత్వానికి మొన్ననే అసెంబ్లీలో చెప్పిన మళ్ళీ ఒకసారి రీసర్వే చేయండి. చాలా అనుమానాలు ఉన్నాయి, అందరు ఇబ్బంది పడుతుండ్రు, ఈ లెక్క ప్రాపర్గా లేదని చెప్పి. ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఎంఎస్ఎంఈ, ఎంఈడిపి, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్ పాలసీలో పలు సవరణలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత అందించేలా పాలసీలో సవరణలకు కేబినెట్ అంగీకారం తెలిపింది. వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో ప్రత్యేక రాయితీలు, అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన సుమారు 45,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. శాసనమండలి, శాసనసభలో టీఆర్ఎస్ పార్టీ వీపులుగా నియమితులైన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ గురువారం కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావు వారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప అవకాశం కల్పించిన కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించాలని హరీష్ రావు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చింది. దీని ద్వారా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. కాలుష్యాన్ని తగ్గించడానికి నగరంలో ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆటోలు, ఇతర వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి వారికి సహకారాలు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ ఐటీసీ కాకతీయలో ఈటో మోటార్స్ నుండి ఫ్లిక్స్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. తీసుకో. తెలంగాణ ప్రభుత్వం కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేస్తే దాన్ని ప్రజలు హర్షిస్తుంటే ప్రతిపక్షాలకు కొంతమంది నాయకులకు ఇబ్బందిగా మారిందని ఆరోపించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సకల జనుల సర్వే చేసిన గత ప్రభుత్వం లింకా బుక్ ఆఫ్ రికార్డులో పొందుపరచడానికి తెలంగాణ నుండి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రజలు పాల్గొన్నారు. కానీ సర్వే చేసిన వివరాలు బయటకు ఇవ్వలేదు. పబ్లిక్ డొమైన్లో పెట్టని వాళ్ళు మా సర్వే గురించి మాట్లాడుతున్నారా అని ఎద్దేవా చేశారు. కులగణన చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు అద్దంకి దయాకర్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో జరగని పరిణామాలు తెలంగాణలో జరగడం అనేది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముందు చూపుతో, సామాజిక న్యాయ దృక్పథంతో ప్రభుత్వం పరిపాలించడమే. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఏ రోజు బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ ఆలోచించాలి. కానీ ఒకటే సంవత్సరంలో బీసీల జనగణనతో పాటు వాళ్ళకి రిజర్వేషన్ల పెంపు మార్గం ఎట్లా అని మేము ఆలోచిస్తున్నాం. ఎస్సీల మధ్యన ఉన్న ఘర్షణపూరితంగా ఉన్న వర్గీకరణ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనేది చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎస్టీలలో కూడా ఏ రకమైన సమస్యలను ఈరోజు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీకు సామాజిక న్యాయ దృక్కోణం లేకపోవచ్చుగాక, కానీ కాంగ్రెస్ ఈరోజు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని, దాంట్లో ఎవరు వెనుకబడ్డా సరే వాళ్ళకి అది అందించే ప్రయత్నంలో భాగంగా అటు రాహుల్ గాంధీ గారు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు హర్షించలేకపోయినా మీ ఫ్రస్ట్రేషన్తో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకండి. ఏ పని మంచి పని చేసినా దాన్ని హర్షించలేని గుణం మీకున్నప్పటికి కూడా అట్లీస్ట్ ప్రజలు మెచ్చుకుంటున్న వాటి పట్లనైనా జాగ్రత్తగా ఉండకపోతే ప్రజల్లో మీ పరువు పోవడమే కాదు, మీ పార్టీలే అడ్రస్లు కూడా మారిపోతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏ రోజైనా మీరు బీసీల గురించి, ఎస్సీల గురించి ఇంత సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర లేదు. కాబట్టి అది డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ దక్కుతుందనేది చెప్పగలను.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల జనగణన సర్వే విజయవంతమయ్యి ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్న క్రమంలో ప్రతిపక్షాలకు కొంతమంది నాయకులకు అది ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వంలో సకల జన సర్వే పేరు మీద లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పొందుపరచడానికి అన్నట్టు జరిగిన ఆ సర్వేలో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ వచ్చి రికార్డు స్థాయిలో రికార్డు చేయించుకున్నప్పటికి కూడా ఆ వివరాలను బయట పెట్టకపోగా, పబ్లిక్ డొమైన్ లేకపోగా ఇలా వాళ్ళు మాది కూడా పబ్లిక్ డాక్యుమెంట్ అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఏ రోజు ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ చర్చ జరగలేదు దాని మీద. ఈరోజు 3 నెలల్లోపు సర్వే రిపోర్టును ప్రజల ముందు అసెంబ్లీలో పెట్టి దాన్ని ప్రకటన చేసిన ఒక ఖ్యాతి తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిన పరిస్థితి. అది తట్టుకోలేక మేము బీసీల కోసం మేము చేసే అంశంలో మేము వెనుకబడిపోయినామని చెప్పి ఒక ఆతృతతో చేస్తున్న ప్రకటనలు వాళ్ళను ఏ విధంగా దిగదారుస్తున్నాయో చూడాల్సిన అవసరం ఉంది. రేపు 42% రిజర్వేషన్స్ కూడా బీసీలకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఈ మధ్యనే ఈశ్వరయ్య గారు కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. క్యాప్ను పక్కన పెట్టైనా సరే ఏ విధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చో ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇక బీజేపీ వాళ్ళేమో దీంట్లో రామాయణంలో పిడకల వేట మాదిరిగా ముస్లిం పాపులేషన్ పెరుగుతున్నది అని చెప్పి, బీసీలలో ముస్లిం పర్సెంటేజ్ 1990sలో జరిగిన మండల్ కమిషన్ రిపోర్ట్లో 8% అడ్రస్ అయ్యింది దేశం మొత్తాన్ని. ఆ రోజున దేశం మొత్తంలో 52% బీసీలు. ఈరోజు ఇక్కడ కూడా 56% ఉన్న దాంట్లో ముస్లిం పాపులేషన్ కూడా బీసీల్లో పెరుగుతున్నది. అది 10%కి వచ్చింది. కాబట్టి అది రమారమి దగ్గరనే ఉన్నది. కానీ బీసీల్లో ఉన్న ముస్లింలను కూడా ఇప్పుడు వాళ్ళు ఓర్వలేని స్థితిలో వచ్చిండ్రు. ఈ దేశంలో ఉండే బీసీలు ఓబీసీలుగా ఉన్న వాళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఓబీసీల కొరకు చేసింది ఏమీ లేకపోగా, మేము ఇలా కుల జనగణన తెలంగాణ ప్రభుత్వం ఎట్లా చేసిందో భారత ప్రభుత్వం కూడా అట్లా చేయమని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. దాన్ని పట్టించుకోవట్లే. కానీ తెలంగాణలో ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది, ముస్లింలకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం మారిందని చెప్పి ఒక అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న తీరు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా ఎస్సీల సుదీర్ఘకాల సమస్య పరిష్కారానికైనా బీసీలు కాకా కాల్కేకర్ కమిటీ నుంచి మండల్ కమిటీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం రాకున్న దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నది. ఇలాంటి హిస్టారికల్ మూమెంట్ను అబాస్పాలు చేయడానికి అజ్ఞానపూరితమైన ప్రకటనలు మాల్కోమని చెప్పి బీజేపీకి, బీఆర్ఎస్కి ఈరోజు హితవు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కుకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీ 5వ ఫేజ్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేసిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం నుండి పార్టీ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. 2023లో 1 ఎకరం 72 గుంటలలో ఆసుపత్రి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఈ స్థలం ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించలేదని, ఇప్పటికీ హౌసింగ్ బోర్డు స్థలం పేరు మీదే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసుపత్రి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 2023 సంవత్సరంలో ఇక్కడ 100 పడకల ఆసుపత్రి అని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఆ రోజున. మరి ఈ రోజు వరకు కూడా దీన్ని మరి ప్రారంభోత్సవం కాలేదు. మరి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇంతవరకు నడవట్లేదు. మాకు ఇప్పుడు ప్రజెంట్ భయం ఏంటి అంటే, మరి ఇది హాస్పిటల్కి ప్రభుత్వం అలాట్ చేసినప్పుడు హౌసింగ్ బోర్డులో రికార్డులో కూడా ఇది ఆసుపత్రి అని చెప్పి 100 పడకల ఆసుపత్రి అని చెప్పి ఇంతవరకు అలాట్మెంట్ కాలేదు. మరి ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మరి హౌసింగ్ బోర్డు మొత్తం ఉన్న ల్యాండ్లన్నీ ఆక్షన్ వేసుకుంటూ పోతుంది. ఇది కూడా ఈ సైట్ కూడా ఆక్షన్ వేస్తామని చెప్పి ఇక్కడున్న పేద ప్రజలు అట్లాగే మా జనసేన పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా భయపడేది ముఖ్య కారణం ఏంటంటే, ఇమీడియట్గా తక్షణమే ఇది 100 పడకల ఆసుపత్రికి ఈ సైట్ని హౌసింగ్ బోర్డు రికార్డులో మార్చి అట్లాగే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయవలసిన బాధ్యత ఇమీడియట్గా ప్రభుత్వం తీసుకుని చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది పట్టించుకోకుండా ఫర్దర్గా ముందుకెళ్తే ఏమి మరి ఇది కూడా ఆక్షన్ కానీ వేస్తానంటే మాత్రం మేము ఇక్కడే ఉండి ఆమరణ దీక్ష అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా నిరసనలు రోజు తెలియజేస్తాం. ఇక్కడ నుంచి భవిష్యత్తులో ఇమీడియట్గా కానీ తక్షణమే మాత్రం హౌసింగ్ బోర్డు ఇది హాస్పిటల్కి అలాట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే
మా నిరసనని డైలీ కూడా వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అద్భుతమైన 500+ మైలేజ్ రేంజ్తో తమ మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను మారుతి సుజుకి లాంచ్ చేసింది. బంజారాహిల్స్ నెక్సా షోరూంలో మారుతి కమర్షియల్ బిజినెస్ హెడ్ వినీత్ జైన్, రీజనల్ మేనేజర్ అమిత్ కుమార్తో కలిసి తమ మొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు మారుతిలో కేవలం పెట్రోల్, సిఎన్జి వాహనాలు ఉండటమే అందరికీ తెలుసు. కానీ తమ కస్టమర్ల ఆకాంక్ష మేరకు ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న తమ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారాను 2 వేరియేషన్స్తో 500+ మైలేజ్తో మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఎప్పటి నుంచో మేము వెయిట్ చేసినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈరోజు మా షోరూంలో అన్వీల్ చేసాం. మా సుజుకి అఫీషియల్స్ కమర్షియల్ బిజినెస్ హెడ్ మిస్టర్ వినీత్ జైన్, రీజనల్ మేనేజర్ అమిత్ కుమార్ సింగ్, అండ్ మా స్టాఫ్, మీడియా సోదరులు అందరి ముందర ఈరోజు కార్ అన్వీల్ చేసాం. ఎప్పటి నుంచో ఈ కార్ గురించి వెయిట్ చేస్తున్నాం అందరం కూడా. ఎందుకంటే మారుతి పోర్ట్ఫోలియోలో ఇప్పటి వరకు పెట్రోల్ వెహికల్ ఉంది, సిఎన్జి వెహికల్ ఉంది, స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్ ఉంది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే ఉందో ఈరోజు లాంచ్ చేయడం కంప్లీట్ ఆల్ కస్టమర్స్ వినియోగదారులకు కావాల్సినటువంటి అన్ని ఫ్యూయల్ ఇండక్షన్స్, పెట్రోల్, సిఎన్జి, స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే పెట్రోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాటరీతో ఆపరేట్ చేసేటువంటి స్ట్రాంగ్ హైబ్రిడ్, తర్వాత కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా ఈరోజు లాంచ్ చేస్తారు. ఈ విటారా లాంచ్ ఏదైతే ఉందో ఈ మంత్లో భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఢిల్లీలో ఈ కార్ టీ సుజుకి ఆయన లాంచ్ చేశారు. ఈ కార్ ఏదైతే ఉందో ఈరోజు మేము ఇక్కడ లాంచ్ చేసాం. ఈ కారు కంప్లీట్గా ఈవీ ప్లాట్ఫామ్ మీద తయారు చేయబడింది. ఈ కారు ఏదైతే మచ్ వెయిటెడ్ ఫర్ ద కస్టమర్స్ అందరికీ. దీనివల్ల మారుతి సుజుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో సర్వీస్ స్టేషన్స్ కానీ, షోరూమ్స్ కానివ్వండి, ఈ నెట్వర్క్ ఆల్ ఓవర్ ఇండియాలో అవైలబుల్ ఉంది కాబట్టి కస్టమర్స్ అందరికీ కూడా ఈ ఛార్జింగ్ పాయింట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనే అపోహలు అవన్నీ కూడా తీర్చేస్తుంది అనమాట. సో మారుతి మెయిన్ ఏంటంటే లీస్ట్ మెయింటెనెన్స్, దాని తర్వాత మైలేజ్. అదే తరహాలో ఈ కారు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ 2 వర్షన్స్లో వస్తుంది. సో రేంజ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఉండబోతుంది అన్నమాట. ఈ యొక్క బుకింగ్ సంబంధించి కూడాను నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫస్ట్ క్వార్టర్లో బుకింగ్ స్టార్ట్ చేసి వినియోగదారులకు అవైలబుల్ ఉంటుంది. వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ వీక్గా నెక్స్ట్ ప్రైస్ రేంజ్ ఏమో 500+ రేంజ్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని శాస్త్ర ది గ్లోబల్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలపై నుండి దూకి నీరజ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందే మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడి మరణించింది. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న ఆరాధ్య అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతాను అనే భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక అడవిదున్న అటవీ అధికారులను తిప్పలు పెడుతోంది. తాజాగా చౌటుప్పల్ మండలంలోని అడవిదున్న ప్రత్యక్షమైంది. చిన్న కొండూరు, పెద్ద కొండూరు గ్రామాల మధ్య పొలాల్లో అడవిదున్నను స్థానిక రైతులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అటవిదున్న కోసం అటవీ శాఖ అధికారులు వెతుకుతున్నారు. రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట రోడ్డులో
హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక ఉన్న ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహారీ గోడను హైడ్రా అధికారులు తొలగించారు. 300 గజాల ఇంటి స్థలం కబ్జాకు గురైందని ఓ మాజీ సైనికుడు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన అధికారులు దాదాపు 1253 గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు తెలిపారు. దీంతో కబ్జా స్థలం చుట్టూ నిర్మించిన ప్రహారీని హైడ్రా అధికారులు జేసీబీల సహాయంతో తొలగించారు. కానీ అది పట్టినప్పుడు గేట్తో సహా లేచిపోద్ది వీళ్ళకి. ఏం పర్లేదు, చెట్టుని ఏమనమాకండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే తప్పుల తడకగా ఉంది. రీసర్వే చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర వేసిన మంత్రివర్గం. వచ్చిన అవకాశాన్ని కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా నిర్వర్తించాలి. బీఆర్ఎస్ పార్టీ విప్లుగా నియమితులైన సత్యవతి రాథోడ్, వివేకానంద గౌడ్. పబ్లిక్ డొమైన్లో పెట్టని సర్వే గురించి బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటుంది. కులగణన సర్వే చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్న అద్దంకి దయాకర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.